హాయ్ గైస్. సో ఈరోజు ఐసీటీ కోర్ కంటెంట్ మెంటర్షిప్లో ఇది ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ చేసిన సిరీస్ అయితే మంత్ 1 ఓకేనా. సో మంత్ 1లో ఎపిసోడ్ 3 ఇది ఓకే. మనం మీరు ఎవరైనా కూడా ఏదైతే ప్రీవియస్గా 2 వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా, ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసిన ఐసీటీ కోర్ కంటెంట్ మెంటర్షిప్ మంత్ 1 అని కూడా ఓకేనా. సో మీరు ప్లేలిస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ ప్లేలిస్ట్లో మీకు ఆ 2 వీడియోస్ కూడా ఉంటాయి ఓకే. సో ఎవరైనా కొత్తగా వచ్చి స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఓకేనా. సో ఐసీటీ కోర్ కంటెంట్ మెంటర్షిప్ మంత్ 1లో ఇది ఎపిసోడ్ 3 అనమాట. సో ఎపిసోడ్ 3 ఏం చెప్పాడంటే ఐసీటీ వాట్ యూ షుడ్ బీ ఫోకస్ అంటారు. అంటే సింపుల్ ఏం లేదు, అసలు మనం దేని మీద ఫోకస్ చేయాలి ఏంటన్నది ఎవ్రీథింగ్ కూడా చెప్పారు ఓకేనా. సో నేను దాన్ని క్లారిటీగా నా ఎక్స్పీరియన్స్తో ఎలా చేయాలి ఏం చేయాలి అసలు. సో మీరు ఒక బిగినర్ అయ్యి ఉంటే అసలు ఎలా మీరు అసలు ప్లాన్ చేయలేదు అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటన్నది ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండదు కదా. సో ఇదనమాట, అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏమేమి నేర్చుకోవాలి ఏంటని చెప్తాను ఓకే. అంటే ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏదైతే ఐసీటీ కోర్ కంటెంట్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో లెర్న్ చేయడం, సో వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు వాట్ యూ షుడ్ ఫోకస్ అంటే అదే అనమాట ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. ఏంటి మనం ఇప్పుడు అసలు ఏం ఫోకస్ చేయాలి ఏం నేర్చుకోవాలి. ప్రజెంట్ ఆల్రెడీ 2 ఎపిసోడ్స్లో మనం క్లారిటీగా ప్రైస్ యాక్షన్ అంటే ఏదైతే ఈ ప్రైస్ డెలివరీ గురించి నేను 2 వీడియోస్లో చెప్పాను. కన్సల్టేషన్ ఎక్స్పెన్షన్ ఏంటి, ఫస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్పెన్షన్ అంటే ఏంటి, కన్సల్టేషన్ అంటే ఏంటి, ఎలా వద్ది ఏంటి, చార్ట్లు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూపించాను. అందుకే సెకండ్ చార్ట్లో నేను డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చూపించలేదు ఓకేనా. సో ఇప్పుడు ఎపిసోడ్ 3లో ఇంకా డీటెయిల్గా ఇప్పుడు మీరు చేయాల్సిందే, మీరు ఏదైతే ఐసీటీ కోర్ కంటెంట్ మెంటర్షిప్ నేర్చుకునే స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటన్నది నేను చెప్తాను ఓకేనా. సో దానికంటే ముందు నిన్న మనం ఒకటి మాట్లాడుకున్నాం గుర్తుందా, ఏదైతే మనకి ఒక 2 సర్కిల్స్ చూపించి స్మాల్ సర్కిల్ ఇంకొకటి బిగ్ సర్కిల్ చూపించి వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఏమనుకుంటారు, రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా ఇండికేటర్సే మార్కెట్ని మూవ్ చేస్తున్నాయి ఇలా థింక్ చేస్తారు. అంటే మీరు అయితే నేను రిటైల్ ట్రేడర్ని ఇలా థింక్ చేయట్లేదంటే రియల్గా డైలీగా ట్రేడ్ చేస్తూ ఈ రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు చేసే రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా చేసేది ఇదే. ఐసీటీ కాకుండా ఎవరైతే ఇప్పుడు రిటైల్ ట్రేడింగ్ చేస్తున్నారో ఇండికేటర్స్ పెట్టుకుని ఇండికేటర్స్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. ఇండికేటర్ ప్రైస్ మూవ్ అయిన బేస్లో అది మూవ్ అవుద్ది ఓకేనా. ప్రైస్ మూవ్ అయ్యాక మాత్రం ఇండికేటర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ప్రైస్ మూవ్ అయ్యాక అప్పుడు ఇండికేటర్ మూవ్ అవుద్ది, అంతేగాని ఇండికేటర్ మూవ్ అయ్యాక ప్రైస్ మూవ్ అవుద్ది అనమాట ఓకేనా. సో ఇండికేటర్ రిటైల్ ట్రేడర్స్ అందరూ థింక్ చేసేది అలాగే. అందుకే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఇది ట్రాప్ చేస్తుంది ఓకేనా. సో మనం అసలు ఏం ఫోకస్ చేయాలి ఏంటని దాన్ని డిస్కస్ చేసే ముందు ఫస్ట్ దీని గురించి క్లారిటీ తెలుసుకోండి. మీకు ఆల్రెడీ 2 చాప్టర్స్లో క్లారిటీ చెప్పాను. ఇంకొకసారి మీకు ఏం చెప్తున్నానంటే ప్రైస్ డెలివరీ అన్నది ఇంపార్టెంట్ ఓకేనా. ఈ ప్రైస్ ఎలా డెలివరీ అవుతుంది, కన్సల్టేషన్ మీరు మార్కెట్లో ఒక చార్ట్ ఓపెన్ చేశాక ప్రజెంట్ అసలు కన్సల్టేషన్లో ఉందా, మార్కెట్ ఎక్స్పెన్షన్లో ఉందా, రీట్రేస్మెంట్లో ఉందా, రివర్సల్లో ఉందా, ఎక్కడుంది అసలు మార్కెట్ అన్నది ఇంపార్టెంట్. కన్సల్టేషన్ ఎక్కడ అవుద్ది, ఎక్స్పెన్షన్ ఎక్కడ అవుద్ది, రీట్రేస్మెంట్ ఎక్కడ అవుద్ది నిన్నటి వీడియోలు చెప్పాను, అంతకు ముందు వీడియోలు చెప్పాను. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇదే మీకు మార్కెట్లో ఐసీటీ కోర్ కంటే నేను సింపుల్ చెప్పాను కదా, సింపుల్ మీకు మార్కెట్లో ఇదే కోర్ అనమాట ఓకేనా. కన్సల్టేషన్ ఎక్స్పెన్షన్ రీట్రేస్మెంట్ ఇదే మీకు అసలైంది అంతా కూడా మార్కెట్లో ఓకేనా. ఇంటర్ బ్యాంక్ ప్రైస్ సంథింగ్ ఇప్పుడా ఓకేనా, ఫుల్ ఫామ్ మర్చిపోయాను. సో ఇదే అనమాట. సో కన్సల్టేషన్ ఎక్స్పెన్షన్ రీట్రేస్మెంట్ రివర్సల్ మీకు ఆ వీడియోలో క్లారిటీ చెప్పాను కదా. కన్సల్టేషన్ అయ్యాక మాత్రమే ఎక్స్పెన్షన్ అవుతాయి, అంతేగాని ఎక్స్పెన్షన్ అయ్యాక కన్సల్టేషన్ అవ్వదు ఓకేనా. సో ఎక్స్పెన్షన్ అయ్యాక రీట్రేస్మెంట్ ఆ రివర్సల్ వస్తుంది, అంతేగాని కన్సల్టేషన్ రాదు ఓకేనా. అంతేగాని కన్సల్టేషన్ స్టార్ట్ అయింది, కన్సల్టేషన్ తర్వాత డైరెక్ట్ రివర్సల్ రాదు ఓకేనా. రివర్సల్ ఎప్పుడు అవుద్ది, రీట్రేస్మెంట్ అయ్యాక అప్పుడు రివర్సల్, రీట్రేస్మెంట్ ఎక్స్పెన్షన్ దెన్ రివర్సల్ అలాగ ఉంటుంది అనమాట ఓకేనా. సో మీకు ఇక్కడ క్లారిటీ తెలియాల్సిందంటే కన్సల్టేషన్ అయ్యాక ఇప్పుడు కూడా నేను
థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాను. ఈ థర్డ్ ఎపిసోడ్లో కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనా. ఏదైతే కన్సల్టేషన్ అవుతుందో కన్సల్టేషన్ అయ్యాక ఎక్స్పెన్షన్ అవుద్ది ఎప్పుడు కూడా. కన్సల్టేషన్ అయ్యాక ఎప్పుడు కూడా ఎక్స్పెన్షన్, దెన్ రీట్రేస్మెంట్, దెన్ రివర్సల్. సో ఈ ప్రైస్ డెలివరీని మీరు క్లారిటీ తెలుసుకోండి. ఓకేనా. సో ఇది ప్రైస్ డెలివరీ. మీకు ఆల్రెడీ అందులో క్లారిటీ చెప్పాను. మా రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా ఎలా థింక్ చేస్తారు ఏంటన్నది అంతే కూడా చెప్పాను కదా. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా. అలాగే వీడియో లైక్ చేయండి. నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది మీ ఇష్టమే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే చేయండి. ఓకేనా. సో ఇప్పుడు అసలు మీరు ఏం ఫోకస్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ చెప్పుకున్నాక నేను ఒక్కొక్క పాయింట్ చార్ట్ మీద క్లారిటీగా లైవ్లో చార్ట్ మీద నేను డ్రా చేసి మీరు ఇప్పుడు చేయాల్సిందంతా కూడా నేను చెప్తాను. ఓకేనా. మీరు అసలు ఏం ఫోకస్ చేయాలి ఏంటని నేను చెప్తాను. సో ఇదనమాట. మీరు ఫస్ట్ చేయాల్సిందంతా కూడా ఏదైతే ప్రైస్ చార్ట్ మీద డైలీ ఫస్ట్ మీరు అంటే ట్రేడింగ్ చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ డైలీ చార్ట్లో, ఓకేనా, డైలీ చార్ట్లో మీరు ఓవరాల్గా వ్యూ ఎటువైపు ఉంది ఏంటన్నది మార్క్ చేసుకోవాలి. నేను చెప్తాను ఇప్పుడు ఎలా డైలీ చార్ట్లో ఏం మార్క్ చేసుకోవాలి ఏంటన్నదంతా కూడా చెప్తాను. ఓకేనా. సో డైలీ ఫస్ట్ ఓపెన్ చేయగానే చార్ట్లో ఫస్ట్ మీరు డైలీ చార్ట్లో మీరు కీ లెవెల్స్ అన్నీ కూడా మార్క్ చేసుకోవాలి. నియర్లీ ఏవైతే ఉన్నాయో స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ అవన్నీ కూడా మార్క్ చేసుకోవాలి అనమాట. సేమ్ 4 అవర్స్లో కూడా అంతే. ప్రజెంట్ కోర్స్లో ఉన్న వాళ్ళు మళ్ళీ దీని మీద అంటే మీకు ఆల్రెడీ ఏ కీ లెవెల్స్ ఇంపార్టెంట్ అవన్నీ కూడా నేను అక్కడ చెప్పాను. దీన్ని జస్ట్ ఒక రెఫరెన్స్గా మాత్రమే చూసుకోండి. ఓకేనా. మళ్ళీ దీన్ని అందులో అంటే మీకు అక్కడ ఆల్రెడీ ఏవి ఇంపార్టెంట్ అవి నేను చెప్పాను. సో మీరు మళ్ళీ ఇది అది కన్ఫ్యూజ్ చేసుకొని మళ్ళీ ఇది అది ప్రాక్టీస్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో సింపుల్గా ఏదైతే అక్కడ చెప్పానో ఆ లాజిక్ ఫాలో అవ్వండి. ఇదేంటంటే అంటే ఐసీటీ ఏదైతే చెప్పారో అది నేను చెప్తున్నాను. ఓకేనా. సింపుల్గా సో ఐసీటీ కోర్ కంటెంట్లో ఇది ఎపిసోడ్ 3లో ఏం చెప్పారు అంటే మనం డైలీగా అసలు ఏం చేయాలి, ఏం ఫోకస్ చేయాలి. ఇప్పుడు లెర్నింగ్ స్టార్ట్ చేసామంటే ఏం చేయాలంటే ఫస్ట్ డైలీ చార్ట్ ఓపెన్ చేసుకొని మనం కీ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. ఎలా మార్క్ చేయాలి ఏంటని నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా. చార్ట్లో లైవ్లో డ్రా చేస్తాను. సో 4 అవర్స్లో కూడా మార్క్ చేసుకోవాలి, 60 మినిట్స్లో కూడా మార్క్ చేసుకోవాలి, 150 మినిట్స్లో కూడా మార్క్ చేసుకోవాలి అనమాట. ఓకేనా. సో ఏదైతే మీకు డైలీ చార్ట్లో చూపిస్తాను. ఓకేనా. సో అది నెక్స్ట్ ఏంటంటే మనం అసలు మీరు డైలీగా నేను మొన్న ఫ్రేమ్వర్క్లో చెప్పాను కదా డైలీ రేంజెస్ అని, డే హైస్ ఎక్కడ ఉంటాయి, డే లోస్ ఎక్కడ ఉంటాయి, ప్రజెంట్ మార్కెట్ ఎందులో అసలు ఏ మూమెంట్లో ఉంది అంటే సపోజ్ మార్కెట్ కన్సల్టేషన్ ఏ పేజ్లో ప్రైస్ డెలివరీ మీకు అక్కడ ఇప్పుడు ముందు చెప్పాను కదా ప్రైస్ డెలివరీ అని చెప్పి. సో ప్రైస్ డెలివరీ అసలు మార్కెట్ ప్రజెంట్ ఫస్ట్ మీరు మార్కెట్లోకి వచ్చాక ఏం చేయాలంటే ఈ స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇలా చార్ట్లో అన్నింటిలో కూడా మార్క్ చేసుకోండి. ఓకే. సో మార్క్ చేసుకున్నాక మీరు ఏం చేయాలి, ఏదైతే అంతా మార్కింగ్ అయిపోయాక నేను ఇప్పుడు మార్క్ ఎలా చేసుకోవాలి కూడా చూపిస్తాను, లైవ్లో డ్రా చేస్తాను, మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు చూడాలి అసలు ప్రజెంట్ ప్రైస్ డెలివరీలో మార్కెట్ కన్సల్టేషన్లో ఉందా. మీరు డైలీ చార్ట్ చూస్తున్నారు అనుకున్నా. సో డైలీ చార్ట్లో మార్కెట్ కన్సల్టేషన్లో ఉందా, ఎందులో ఉంది ఏంటని చూసుకోవాలి. ఓకేనా. సో ఏ పేజ్లో ఉందో దాన్ని బట్టి మీరు చూసుకొని అంటే మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్గా ఆలోచిస్తున్నారు అంటే సపోజ్ మీరు ఒక స్వింగ్ ట్రేడ్ చేస్తున్నారా, మీరు ఫస్ట్ ఒకటి క్లారిటీ డిసైడ్ అవ్వాలి. ఓకేనా. అంటే మీరు ఇప్పుడు అసలు స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంట్రాడే చేయాలనుకుంటున్నారా, స్కాల్పింగ్ చేయాలనుకుంటున్నారా, దీని బేస్ మీరు చార్ట్ టైం ఫ్రేమ్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ వీడియో కూడా నేను చేశాను. ఓకేనా. మీరు టైం ఫ్రేమ్ అలైన్మెంట్ వీడియో ఒకసారి చూడండి. చూస్తే మీరు ఏ టైం ఫ్రేమ్ అయితే స్వింగ్ ట్రేడ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అంతా కూడా నేను అక్కడ చెప్పాను. ఓకే. సో మీరు ఇప్పుడు ఏంటంటే సింపుల్ మీకు అసలు ఫస్ట్ ఎందులో చేద్దాం అనుకుంటున్నారు, ఇంట్రాడే చేద్దాం అనుకుంటున్నారు, ఎందులో చేస్తాం అనుకున్నది డిసైడ్ అయిపోండి. ఓకేనా. సో డిసైడ్ అయిపోయాక మీరు అప్పుడు ఆ చార్ట్ బేస్లో మీరు చూసుకోండి, అంతే సింపుల్. సో ఇప్పుడు ప్రైస్ అసలు ఏ మూమెంట్లో ఉంది, అసలు కన్సల్టేషన్లో ఉందా, ఎందులో ఉందా ఏంటన్నది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ ప్రైస్ డెలివరీలో ఎందులో ఉంది, అసలు కన్సల్టేషన్లో ఉందా, ఎక్స్పెన్స్లో ఉందా చూసుకున్నాక డే హైస్, డే లోస్ మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా. మీకు ఆల్రెడీ బయాస్ వీడియోలో డే హైస్ని, డే లోస్ని యూజ్ చేసుకొని మనం ఎలా బయాస్ చూస్తున్నామో కూడా నేను చెప్పాను. ఓకేనా.
మీకు ఇది ప్రైస్ డెలివరీ చూస్తున్నారంటే డైరెక్ట్ ప్రైస్ డెలివరీ చూస్తున్నంత మాత్రం నాకు క్లారిటీ రాదు. ఫస్ట్ బయాస్ మీరు క్లారిటీ నేర్చుకోండి. ఓకేనా? సో బయాస్ అంటే కోర్ కంటెంట్‌లో లేదు. బట్ నేను అంటే ఇవన్నీ నేర్చుకున్నాక నాకు అర్థమైంది అదనమాట. అంటే ఇప్పుడు డైరెక్ట్ కోర్ కంటెంట్‌లో ఐసీటీ చెప్పింది జస్ట్ ఈ పాయింట్స్ చెప్పుకొని వెళ్ళిపోయారు అంతే. నేనేం చెప్తున్నానంటే నేను ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాక అన్ని చాప్టర్స్ నేర్చుకున్నాక నాకెలా అర్థమైంది అంటే బయాస్ లేకుండా మనం ప్రైస్ డెలివరీ చూసినా కూడా ఒక అర్థం లేదనమాట. ఓకేనా? ఓవరాల్‌గా మనకు డైరెక్షన్ తెలిసినప్పుడు ప్రైస్ డెలివరీ చూస్తే ఆ యాక్యురసీ ఒకలా ఉంది. ఎందుకంటే ఐసీటీ నార్మల్‌గా ఆహ్, ఏదైతే బేసిక్‌గా చెప్పుకొని వెళ్ళిపోయారో అంటే ఈ కోర్ కంటెంట్ మెంటర్‌షిప్‌కి ఎలా చెప్పాలో అలా చెప్పుకొని వెళ్ళిపోయారనమాట. సో, ఓవరాల్‌గా మనందరం కూడా ట్రేడర్స్ కదా! సో, లైవ్‌లో మనం అమౌంట్స్ పెట్టుకొని చేస్తాం కాబట్టి ఎక్స్‌పీరియన్స్ అయ్యాక మనకు ఒక క్లారిటీ ఉంటదనమాట. ఏం జరుగుతుంది మార్కెట్‌లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాక నాకేం అర్థమైంది. సో, ఫస్ట్ మనం అసలు ఓవరాల్‌గా మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఏదైతే ఈ ప్రైస్‌లో మనం ఉంటే ఇక్కడ మీకు అది కూడా చూపిస్తున్నాం చార్ట్‌లో. అంటే డైలీ చార్ట్‌లో మనం ఇప్పుడు మార్క్ చేస్తున్నాం కీ లెవెల్స్. సో, కీ లెవెల్స్ అన్నది మనకు నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ మూవ్ అవుతుందన్నది చెప్తుందనమాట. సో, ఎప్డా కాన్సెప్ట్స్ అంటే ఇంకొక టైప్ కూడా ఉంటాయి. ఎలా అంటే క్యాండిల్స్ క్యాలిక్యులేషన్ చేసి మనం చేస్తామనమాట. సో, అది కూడా చెప్తాను. బట్ ఇందులో లేదు. సో, ఫ్యూచర్‌లో చెప్తాను. సో, ప్రెజెంట్ అయితే ఎప్డా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ ఆ ప్రైస్ డెలివరీ ఏదైతే చెప్పానో ఆ కన్సల్టేషన్, ఎక్స్‌పెన్షన్, రీట్రేస్‌మెంట్, రివర్సల్ ఓకేనా? అదే. ఏం లేదు మీకు క్లారిటీ రావాలి. సో, ఫస్ట్ మీరు బయాస్ నేర్చుకోండి. అంటే కోర్ కంటెంట్ నేర్చుకునే వాళ్ళకి అందరూ కూడా బయాస్ వీడియో నేను చేశాను ఒకసారి చూడండి. ఓకేనా? సో, బయాస్ వీడియో నేర్చుకోండి. నేర్చుకున్నాక ఇది స్టార్ట్ చేయండి. సో, ఓవరాల్‌గా నేర్చుకున్న తర్వాత మీకు ప్రైస్ డెలివరీ కంబైన్ చేసుకొని చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంటది. ఓకేనా? క్లారిటీ కావాలనుకుంటే బయాస్ వీడియో బయాస్ సింపుల్. డే హై తీసుకుందా, డే లో తీసుకుందా, వీక్ హై తీసుకుందా, వీక్ లో తీసుకుందా, ఆర్ వీక్ స్వింగ్ పాయింట్ తీసుకుందా, వీక్ స్వింగ్ లో తీసుకుందా, స్వింగ్ హై తీసుకుందా, డే స్వింగ్ హై తీసుకుందా, డే స్వింగ్ లో తీసుకుందా, ఇలా చూసుకొని దాని బేస్లో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఏ చార్ట్కైనా అది అంటే ఓన్లీ ఇండియన్ మార్కెట్ చార్ట్స్, నిఫ్టీ చార్ట్స్, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు. ఏ చార్ట్స్ అయినా కూడా ఏ మార్కెట్ అయినా కూడా అది మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? మీరు ఓన్లీ ఐసీటీ అంటే ఐసీటీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ వచ్చేసరికి టైం తక్కువ అయిపోద్ది. అంతే కదా! ఇప్పుడు 4x చార్ట్స్ 24 అవర్స్ రన్ అవుతాయి. మన ఇండియన్ మార్కెట్ అంత రన్ అవ్వదు కదా! సో, ఇప్పుడు ఎలా అంటే అక్కడ కొన్ని టైమింగ్స్ కాన్సెప్ట్ ఉంటది. సో, ఆ టైమింగ్స్ తీసుకొనొచ్చి ఇక్కడ అప్లై చేస్తామంటే అవ్వదు. ఓకేనా? అంటే మీకు ఫ్యూచర్‌లో అర్థమవుద్దిలే. బట్ చెప్తున్నాననమాట. అంటే అక్కడ టైమింగ్స్ కాన్సెప్ట్స్, ఇక్కడ టైమింగ్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు కంబైన్ చేసి చేస్తామంటే అవ్వదు. సో, ఇక్కడ ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఎలా చేయాలి? ఏ కాన్సెప్ట్‌లో అప్లై చేయాలన్నది దాన్ని బేస్ మనం అప్లై చేసుకుంటాం అనమాట. నేను చెప్తాను అవి కూడా. సో, అలా ఆహ్, సో సో, మీరు నేర్చుకోవాల్సిందంతా కూడా ఫస్ట్ బయాస్ క్లారిటీ నేర్చుకున్న తర్వాత ప్రైస్ డెలివరీ గురించి నేర్చుకోండి. నేను ఫస్ట్ 2 చాప్టర్స్‌లో ఎపిసోడ్‌లో చెప్పాను కదా! సో, ఎపిసోడ్ 1 చూసాక అప్పుడు మీకు క్లారిటీ ఉంటది. సో, మీకు ఓవరాల్‌గా ఫస్ట్ ఏవైతే డైలీ టైమ్ ఫ్రేమ్ 4 అవర్ ఇవన్నింటిలో కూడా మీరు రీసెంట్ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోవాల్సింది ఓవరాల్‌గా అసలు ప్రైస్ ఎందులో ఉంది? ఏ మూవ్‌లో ఉంది? ఏ లెవెల్ దగ్గర ఉంది? ఏ పేజ్‌లో ఉంది ప్రైస్ డెలివరీ అన్నది చూసుకున్న తర్వాత రీసెంట్ స్వింగ్ హై అదే ఐ మీన్ రీసెంట్ హైస్, లోస్, డే హైస్, డే లోస్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకోవాలనమాట. మీరు జస్ట్ ఏం చేయొద్దు. మీరు ఎవరైనా కూడా అంటే నేను చాలా మంది చూస్తున్నాను. ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్ నేను కూడా కొన్ని చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అంటే క్లా ఏంటది క్లాస్ మధ్యలో మళ్ళీ అటు ఇటు వెళ్తున్నాను కాదు. మీరు ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చేటప్పుడు చెప్తున్నాను అంతే. చాలామంది ఏం చేస్తున్నారంటే సింపుల్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే ట్రేడింగ్‌లోకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వస్తారు. ఓకేనా? సో, ఎలా వచ్చినా కూడా చాలామంది ఎలా అంటే ఇప్పుడు ట్రేడింగ్‌లో నేను అర్జెంట్‌గా అమౌంట్ చేసేయాలి కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా అంటే సగం కాన్సెప్ట్ నేర్చుకొని ఇన్వెస్ట్ చేసేయడం, అలా చేసి అమౌంట్ లాస్ అయిపోవడం, ఇంకా బ్యాక్‌కి వెళ్ళిపోవడం. అమౌంట్ లాస్ అయ్యాను కదా! మళ్ళీ రికవరీ నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే ఎలా అయినా నేను ట్రేడ్స్ చేసేయాలని చెప్పి ట్రేడ్స్ ప్లేస్ చేస్తారు. సో, ఓవరాల్ అకౌంట్స్ పోతాయి. అకౌంట్స్ బ్లో అయిపోతాయి. అన్నీ అయిపోతాయి. అర్థమైందా? మీరు అంటే
ట్రేడింగ్ ఎవరైతే సీరియస్‌గా నేర్చుకొని ఒక ట్రేడింగ్ కెరియర్‌గా ఎవరైతే అనుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. కొన్ని డేస్ అసలు ఏదైతే ఈ అమౌంట్ గురించి ఆలోచించొద్దు. ఓన్లీ లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి. మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? నేను ఎవరికైనా చెప్పే పాయింట్ ఇదే. మీరు ఎప్పుడైతే లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తారో తర్వాత అంటే ఇది లెర్నింగ్ ఫస్ట్ లెర్న్ దెన్ ఎర్న్ అనేసి అంటారు కదా! అంటే నేను స్టార్టింగ్‌లో 1 ఇయర్ వేస్ట్ చేశాను. అంటే ఓపెన్‌గా చెప్తున్నాను. నిజంగా 1 ఇయర్ వేస్ట్ చేశాను నేను. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్‌కి నేను ఎలా అయినా కూడా మనీ ఎర్న్ చేయాలని చెప్పి. సో, ఫస్ట్ నేను 1 ఇయర్ మొత్తం కూడా నేను ట్రేడ్ చేసేవాడిని. లాస్ అయ్యేవాడిని. మళ్ళీ నేర్చుకొని వచ్చి కాన్సెప్ట్ వస్తుంది నాకు అని చెప్పి మళ్ళీ ట్రేడ్ చేయడం, లాస్ అవ్వడం. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అర్జెంట్‌గా ఎలా అయినా ట్రేడ్ చేసి నేను ఎలాగైనా నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ట్రేడ్ ప్లేస్ చేయడం, మళ్ళీ లాసెస్ అవ్వడం. సో, దానివల్ల నాకు అలా ఒక లూప్‌లో ఉండిపోయాను. అర్థమైందా? సో, దానివల్ల అలా నాకు టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. సో, అందుకే ఎవరైనా కూడా ఫస్ట్ ఏం చేయాలంటే కొన్ని డేస్ అసలు మీరు ట్రేడింగ్‌లో ఈ ఫండింగ్ అకౌంట్స్ గానీ, నార్మల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అదే ఈ డీమ్యాట్ అకౌంట్స్‌లో డిపాజిట్ చేయడం ఇవన్నీ కూడా ఆపేసి ఓకేనా? ఓన్లీ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీరప్పుడు ఒక 1 ఆర్ 3 మీరు ముందే ఫిక్స్ అయిపోండి. ఎన్ని మంత్స్ మీరు కరెక్ట్‌గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తారో. అమౌంట్ ఏం పెట్టొద్దు. ఓకేనా? రూ. 1 కూడా ఎందులో కూడా పెట్టకుండా ఓన్లీ చార్ట్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయండి ఎవ్రీథింగ్ కూడా. ఎలా మార్కెట్ డైలీ స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ ఇవన్నీ డ్రా చేసుకొని మీకు అసలు ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది ఏంటంత అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. అర్థమవుతుందా? సో, అలా అయితే మాత్రమే మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వగలరు. లేదు అంటే ఎప్పటికీ అవ్వరు. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా? మీరు ఎప్పుడైతే అమౌంట్ గురించి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీకు పీకల వరకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు కొన్ని డేస్ ట్రేడ్స్ చేయొద్దు. ఓకేనా? సో, ట్రేడ్స్ అవాయిడ్ చేసి మీరు ఓన్లీ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. దెన్ మీకు ఆటోమేటిక్‌గా ఎవ్రీథింగ్ కూడా మీ చేతుల్లోకి వచ్చేస్తది. ఓకేనా? మీ కంట్రోల్‌లో ఉంటది. సో, అది సో, టాపిక్‌లోకి వచ్చేస్తా. స్వింగ్ హైస్, స్వింగ్ లోస్, రీసెంట్ హైస్, రీసెంట్ లోస్ ఇవన్నీ కూడా మీరు మార్క్ చేసుకోవాలి. ఓకేనా? సో, నెక్స్ట్ అంటే ప్రైస్ ఎక్కడుంది? హైస్ దగ్గర ఉందా? లోస్ దగ్గర ఉందా? కీ లెవెల్స్ దగ్గర ఉందా? డైలీ హైస్ దగ్గర ఉందా? అవన్నీ చూసుకున్న తర్వాత మన హై ఆఫ్ ద డే, లో ఆఫ్ ద డే ఎక్కడ ఫార్మ్ చేస్తుంది? మనం ఇవన్నీ కూడా ఏ కీల్ జోన్‌లలో మీకు ఆల్రెడీ నార్మల్‌గా ఓవరాల్‌గా ఎప్పుడు కూడా మార్కెట్ 90% ఎప్పుడు ఎక్కడ ఫార్మ్ చేస్తది? లో ఆఫ్ ద డే. ఏ సెషన్‌లో ఫార్మ్ చేస్తది? అవన్నీ కూడా చెప్పాను. రన్ సెషన్‌లో లో ఆఫ్ ద డే ఫార్మ్ చేస్తది. అందుకే నేను ఎప్పుడు కూడా రన్ రివర్సల్ మోస్ట్‌లీ ప్లాన్ చేస్తాను. ఒక కీ లెవెల్ దగ్గర నుంచి అని చెప్పి నేను నిన్న ఎపిసోడ్ 2లో చెప్పాను కదా! సో, అదనమాట. ఇవన్నీ మీరు ఒక్కొక్క పాయింట్ మీరు ఎప్పుడైతే ఈ అమౌంట్ పైన లేకపోతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అర్జెంట్‌గా వచ్చి ట్రేడ్ చేసి అమౌంట్ ఎర్న్ చేద్దాం అని చెప్పి మళ్ళీ లాస్ అవ్వడం. ఇలా చేయకుండా ఓన్లీ లెర్నింగ్ మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు ఎర్నింగ్ వస్తది. నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఇది ఫాలో అవ్వండి ఒకసారి. కొన్ని డేస్ ఓ 6 మంత్స్ ఇలా మీరు కొన్ని డేస్ ఓన్లీ ట్రేడింగ్ మీద ఏ ఇది అని కూర్చోకుండా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ మీద మీరు కొంతమంది ఏం చేస్తారు ఇంకొంతమంది ఈరోజు ఇండికేటర్స్ చూస్తారు. ఇంకొక రోజు వేరే కాన్సెప్ట్‌కి వెళ్ళిపోతారు. ఎవరో ఏదో పోస్ట్ చేసి నేను థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పెట్టానని చెప్పి ఏదో ప్రాఫిట్స్ వస్తుందని చెప్పగానే ఆ కాన్సెప్ట్ ఏదో బాగుందని చెప్పి ఆ కోర్సులు కొనేయడం, ఈ కోర్సులు కొనేయడం, ఇలా అక్కడికి ఇక్కడికి వెళ్ళడం. సో, చాలా మిస్టేక్స్ చేస్తారు. ఇవన్నీ రిపీట్ చేయకుండా ఏదో ఒక కాన్సెప్ట్ అనుకోని కొన్ని రోజులు కూర్చోండి. ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటారా? ఓన్లీ ప్రైస్ యాక్షన్ ఒకటే నేర్చుకొని కొన్ని రోజులు కూర్చోండి. చార్ట్‌లో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నా దగ్గరైనా కాదు ఎక్కడ జాయిన్ అయినా కూడా మీరు చేయాల్సింది ఇదే. ఏదో ఒక కాన్సెప్ట్ అనుకొని కూర్చొని ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. నేర్చుకొని అప్పుడు మీరు చార్ట్‌లో ఇంప్లిమెంట్ చేసి అబ్జర్వ్ చేశాక అప్పుడు మీకు క్లారిటీ ఉంటది. ఓకేనా? సో, అదనమాట. ఇంకా చార్ట్‌లో క్లారిటీగా చూపిస్తున్న ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ ఏదైతే ఈ చార్ట్‌లో ఎలా మీరు అసలు మార్క్ చేయాలి ఏంటి? మీరు డైలీగా చేయాల్సిన పాయింట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? సో, డైలీగా హైస్ ఎక్కడ డ్రా చేయాలి? లోస్ ఎక్కడ డ్రా చేయాలి? ఇవన్నీ కూడా చూపిస్తాను. సెషన్ హైస్, సెషన్ లోస్ ఇవన్నీ డ్రా చేసుకుంటే ఈ ఎపిసోడ్ అంతే ఇంకేం ఉండదు. అంటే
మనం డైలీగా చార్ట్లోకి వచ్చాక ఏం చేయాలి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ ప్రైస్ డెలివరీ అన్నది ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వెనకతలు తోకలోకి వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మన ఫ్రేమ్ వర్క్లో అయితే అంటే ఇది మీరు నేర్చుకోకపోయినా కూడా ప్రైస్ డెలివరీ ఆటోమేటిక్గా అందులో ఉంటుంది. ఓకేనా. సో చార్ట్లో ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకేనా. సో మీరు చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సింది, మొన్న లాస్ట్గా మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ డైలీ చార్ట్ ఓపెన్ చేయండి. ఓకేనా. సో డైలీ చార్ట్ ఓపెన్ చేసి రీసెంట్ హైస్, ఇది రీసెంట్ హై కాదులే, బట్ అంటే ఏదైతే లాస్ట్గా స్వీప్ చేసింది చూసారా, స్వింగ్ లో పాయింట్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే రీసెంట్ హైస్ రీసెంట్ లోస్ మార్క్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్ అంటే 3 క్యాండిల్స్ కలిపి ఇలా ఉంటాయి, అది స్వింగ్ పాయింట్. ఓకేనా. సో ఇవన్నీ స్వింగ్ పాయింట్సే. ఏదైతే 3 క్యాండిల్స్ 1 2 3 ఒక 3 క్యాండిల్ కలిపి ఏదైతే ఉంటుందో అది దాన్ని మనం స్వింగ్గా చూసుకుంటాం. ఓకేనా. సో ఆల్రెడీ స్వీప్ అయిపోయినవి మనకు అవసరం లేదు, అంటే మీకు నార్మల్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా. మీరు ఏం చేయాలి, ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీరు స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మనకి ఇక్కడ స్వింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇది ఒక స్వింగ్ పాయింట్ ఉంది కదా, 3 క్యాండిల్స్ ఉంటే అది మనం స్వింగ్ పాయింట్గా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ ఇదే హైయెస్ట్ స్వింగ్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది కదా. దగ్గర ఉన్నప్పుడు ఏదైనా టాప్ లెవెల్ దగ్గర ఇప్పుడు ఇది చూసుకుంటే ఇవన్నీ కూడా స్వింగ్ పాయింట్స్. సో ఓవరాల్గా హైయెస్ట్ పాయింట్ ఇది ఉంది కాబట్టి ఇది మనం మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ జస్ట్ మీరు ఏం చేయాలంటే బయాస్ నేర్చుకోండి. ఓకేనా. సో బయాస్ నేర్చుకోండి. మీరు ఫస్ట్ ప్రజెంట్ అయితే అంటే ఫ్యూచర్లో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం చేయాలంటే ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ ఇవన్నీ కూడా డ్రా చేసుకోండి. ఓకేనా. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి రీసెంట్గా ఇక్కడ ఏమి ఉన్నాయి, ఇప్పుడు ఓవరాల్గా నెక్స్ట్ టార్గెట్స్ ఇక్కడ స్వింగ్ హంట్ చేసింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఈ స్వింగ్. సో మనం ఓవరాల్గా ఇప్పుడు నన్ను బయాస్ తెలిసే వాళ్ళకి ఎలా ఉంటుందో లాజిక్ చూపిస్తాను చూడండి. నేను మొన్న ఏదైతే మీరు వీడియో లాస్ట్ మండే అప్లోడ్ చేశాను ఐ థింక్, ఆ వీడియోలో నేను క్లారిటీ చెప్పాను. ఇక్కడ నుంచి బయాస్ ఫస్ట్ ఈ రెండు హంట్ చేస్తుంది మార్కెట్ చెప్పి, ఇక్కడ నుంచి మీకు ఎక్కడ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 3 క్యాండిల్ స్వింగ్ ఫామ్ చేస్తాను చెప్పుకున్నా. సో 3 క్యాండిల్ స్వింగ్ ఫామ్ చేస్తాను, సో బుల్లిష్ అనమాట. ఓకేనా. బయాస్ తెలియడం వల్ల ఈ పాయింట్స్ ఏవైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది అంతా కూడా. చూడండి ఇప్పుడు ఇక్కడ స్వింగ్ హంట్ చేసింది, స్వింగ్ హంట్ చేసి మనకి ఇక్కడ బుల్లిష్ బయాస్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. బుల్లిష్ బయాస్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది, లోవర్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్. లోవర్ టైం ఫ్రేమ్ అంటే వీక్ లోవరే. ఓకేనా. డైలీ టైం ఫ్రేమ్. సో ఈ డైలీ టైం ఫ్రేమ్ 3 క్యాండిల్ స్వింగ్ ఫామ్ చేసినప్పుడు మన బయాస్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో మనం చెప్పుకున్నాం ఇక్కడ హంట్ చేసాక ఇక్కడ నుంచి మీరు బుల్లిష్ ఉండొచ్చు, ఓవరాల్గా వీక్ బుల్లిష్ ఉంది, ఆయిల్ అవన్నీ కూడా నేను డైలీ బయాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదా. సో ఆ వీడియోస్లో ఇవన్నీ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాను. బయాస్ ఎలా చూడాలి, ఈరోజు బయాస్ అంటే ఈరోజు డైరెక్షన్ ఇటువైపు ఉంటాను ఏంటన్నది ఎవ్రీథింగ్ కూడా నేను డైలీగా బయాస్ వీడియోస్లో చెప్తున్నాను. ఓకేనా. సో ఆ వీడియోస్ చూడండి, మీరు ఒక క్లారిటీ ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం ఈ పాయింట్స్ అన్ని కూడా. సో ఇక్కడ స్వింగ్ లో హంట్ చేసింది కాబట్టి నెక్స్ట్ స్వింగ్ హై టార్గెట్. ఓకేనా. ఈ స్వింగ్ హంట్ చేసింది. నార్మల్గా అయితే ఇవన్నీ కూడా హై రెసిస్టెన్స్ లిక్విడిటీ, లో రెసిస్టెన్స్ లిక్విడిటీ ఇలా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో ఉంటుంది. ఓకేనా. అంటే అందుకే ఇవన్నీ పాయింట్స్ అన్నీ కూడా మీకు అంటే ఈ కోర్ కంటెంట్ కంప్లీట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వస్తుంది, ఓహో మార్కెట్ ఇలా మూవ్ అవుతుందా అని చెప్పి. ఓకే. కానీ ప్రజెంట్ అయితే మీరు అవన్నీ కాన్సెప్ట్స్ ఫ్యూచర్లో నేర్చుకుంటారు కదా. సో ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది మన ఎపిసోడ్ మొత్తం కూడా అదే కదా, అసలు మీరు ఏం ఫోకస్ చేయాలి ఏంటుంది. సో ఫోకస్ చేయాల్సిందంతా కూడా డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకోండి. ఓకేనా. ఆల్రెడీ అయిపోయినవి నేను ఇంకా తీయేస్తున్నాను. ఓకేనా. మళ్ళీ చార్ట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. సో అయిపోయిన తీసి మనం ఇంకా అవ్వాల్సినవి ఉంచుదాం. ఓకేనా. సో ఇప్పుడు రీసెంట్ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ ఇవే కదా. ఇప్పుడు 4 అవర్ చార్ట్కి వెళ్ళి చూడండి. 4 అవర్ చార్ట్లో మీకు రీసెంట్గా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మళ్ళీ అవే ఉంటాయి. ఓకే.
సో ఇక్కడ ఇంకేం ఉండదు. ఏదైనా ఎక్స్ట్రా స్వింగ్ పాయింట్ మీకు కనిపిస్తే ఆ స్వింగ్ పాయింట్ డ్రా చేసుకోండి, సింపుల్ అంతే. సో ఇవన్నీ ఏంటంటే లిక్విడిటీ పూల్స్ అని అంటాం కదా, సో అవే అనమాట. అంటే ఇవన్నీ కూడా కీ లెవెల్స్ లెక్కే. మార్కెట్ ఇక్కడ హంట్ చేస్తే దీన్ని హంట్ చేయడం. ఓకే, సో అలా అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, మీకు ఇంకోటి ఇక్కడ కండిషన్ కూడా అంటే ఇప్పుడు కూడా మీకు కన్సల్టేషన్ ఎక్కడ అవుతుందని చెప్పుకున్నాం, కీ లెవెల్ దగ్గర అవుతుంది అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో కన్సల్టేషన్, ఎక్స్పాన్షన్, రీట్రేస్మెంట్, మళ్ళీ మార్కెట్ దీన్ని బ్రేక్ చేశాక ఎక్స్పాన్షన్. ఓకేనా, రీట్రేస్మెంట్ తర్వాత ఏమొస్తుంది, ఎక్స్పాండ్ అవుద్ది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక కీ లెవెల్ ట్యాప్ అయింది కదా, సో ఇక్కడ కీ లెవెల్ ట్యాప్ అయింది కాబట్టి ఇప్పుడు రివర్సల్ ఫామ్ చేస్తుందా ఆర్ మళ్ళీ కంటిన్యూషన్ అవుద్దా, ఏం చేస్తుందని మనం చూసుకోవాలన్నమాట. ఇలా అక్కడ కంటిన్యూషన్ అవుద్దా, ఏమవుద్ది, ఏంటన్నది ఎలా మనం డిసైడ్ చేసుకోవాలంటే ప్రొఫైల్స్ ఉంటాయి, డైలీ బయాస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అది అవన్నీ ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటారు. సో కొన్ని పాయింట్స్ నేను కోర్సులో చెప్పాను, కోర్ కంటెంట్లో ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ చెప్పేస్తానండి, కానీ కొన్ని పాయింట్స్ అందులో లేనివి నేను అక్కడ ఉంటాయి. సో ప్రమోషన్ ఏం కాదు, ఈ కోర్ కంటెంట్ వీడియోస్ ఫస్ట్ చూసి నేర్చుకోండి అందరు కూడా, మీకు ఒక క్లారిటీ వస్తుంది మార్కెట్ పైన. ఓకేనా, సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకుంటారు. వీక్లీ ఏదైతే 4 అవర్ చార్ట్లోకి వెళ్ళి స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకుంటారు. నెక్స్ట్ డే ఏదైతే 1 అవర్ చార్ట్ ఉంది కదా, 1 అవర్ చార్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు నాకు అంటే ఆల్మోస్ట్ ఆ స్వింగ్ పాయింట్స్ ఉంటాయి, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మీరు అది మార్క్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ రన్ అవుతుంది కదా మార్కెట్, ఇక్కడ ఏమైనా స్వింగ్ పాయింట్స్ మార్క్ ఫామ్ అయ్యాయి అంటే ఇది రేంజ్లో, ఇది ఒక స్వింగ్ పాయింట్. ఓకేనా, రేంజ్లో అంటాం. సో ఇప్పుడు ఇది రేంజ్ హై, మార్కెట్ ఒకవేళ ఇక్కడ హంట్ చేసింది అనుకోండి, మనం ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చూద్దాం, సో ఆ విధంగా. ఓకేనా, సో ఇలా రీసెంట్స్ 1 అవర్ స్వింగ్ పాయింట్స్, తర్వాత 15 మినిట్స్లో ఏమైనా స్వింగ్ పాయింట్స్, 15 మినిట్స్లో కూడా మీకు 1 అవర్లో డ్రా చేశాక ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా స్వింగ్ పాయింట్ ఉందంటే ఇటువన్నీ ఇంటర్నల్ స్వింగ్స్ కదా, ఇంకా అవసరం లేదు. ఓకేనా, సో ఓవరాల్గా ఇది మీరు ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇది మీరు ఫస్ట్ చార్ట్ ఓపెన్ చేశాక చేయాల్సిందే. సో తర్వాత ఏం చేస్తారంటే మీకు మార్కెట్ ఇప్పుడు చూడండి మార్కెట్ ఏమైంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డైలీ ఫ్రేమ్ ఇది. ఓకేనా, సో డైలీ టైం ఫ్రేమ్ కదా, ఈ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యాక ఇక్కడ నుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ జరిగింది కదా, ఎక్స్పాన్షన్, రీట్రేస్మెంట్, రివర్సల్ అవంతా జరిగి మళ్ళీ ఇక్కడ మార్కెట్ కన్సల్టేషన్ అయ్యింది. ఓకేనా, సో ఇదంతా కాదు, సో ఇక్కడ మళ్ళీ కీరియర్ ఫామ్, ఇక్కడ కన్సల్టేషన్ అయ్యింది, మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ అయ్యి రీట్రేస్మెంట్, మళ్ళీ కంటిన్యూస్. అంటే డైలీ టైం ఫ్రేమ్ మీరు పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం. ఓకేనా, సో కొంచెం కొంచెం అలా వెళ్తుంది అనమాట. సో ఎక్స్పాండ్ అయ్యి ఒక కీ లెవెల్, ఫస్ట్ కీ లెవెల్ ఇది. సో ఏదైతే ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకుంటే ఇలా హంట్ చేసింది చూస్తారా, సో ఇప్పుడు మీకు ఈ స్వింగ్ పాయింట్ హంట్ చేసింది కదా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ స్వింగ్స్ అన్ని హంట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అంటే కన్సల్టేషన్, ఎక్స్పాన్షన్, రీట్రేస్మెంట్, రివర్సల్ అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మీరు ఓవరాల్గా రివర్సల్లో ఉంది మార్కెట్ అని చెప్పుకొని మీరు చూసుకోవచ్చు. ఇంకా మీరు కీ లెవెల్స్, ఆర్డర్ బ్లాక్, ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఓకేనా, సో నేను ఇంకా ఇలా ఆర్డర్ బ్లాక్స్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకొని మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు చేయాల్సిందంతా కూడా డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకోండి. ఇలా డైలీ వీక్లీ అదే డైలీ 4 అవర్ 1 అవర్ 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఓవరాల్గా ప్రైస్ ఏ డెలివరీలో ఉంది మీరు ఇక్కడ చూసుకుంటే రివర్సల్లో ఉంది, రివర్సలే మార్కెట్ క్లియర్గా ఇక్కడ సిఎస్డి చేసింది, ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిపోయింది కదా సిఎస్డి. సో మీకు డైలీ పరంగా ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మీకు టార్గెట్ అంతా కూడా ఇదే, ఈ పైన ఉన్న ఈ కీ లెవెల్స్. కానీ అంటే వీక్ పరంగా ఎలా ఉంది, వీక్ కీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ ఏం లేవు ప్రెసెంట్ అయితే. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే ఇవంతా కూడా హంట్ చేస్తాను మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది డైలీ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి, మధ్యలో కూడా పుల్ బ్యాక్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ అవుతున్నాయా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఓకే ఒక్క నిమిషం. ఓకేనా, సో ఓకేనా,
నెక్స్ట్ ఇలా డైలీ ఇవన్నీ మార్క్ చేసుకున్న తర్వాత ప్రైస్ ఏ డెలివరీలో ఉంది ఏంటో అని చూసుకోవాలి. నెక్స్ట్ మీరు డైలీగా ఏదైతే డైలీ ప్రజెంట్ క్యాండిల్స్ ఏవైతే రన్ అవుతాయి కదా, సో రన్ అయిన క్యాండిల్లో మీరు లో ఆఫ్ ద డే ఎక్కడ ఫామ్ చేసింది సెషన్స్ మీరు ఇండికేటర్ ఉంటుంది. నేను అది ప్రజెంట్ యూజ్ చేయట్లేదు, బట్ క్యాండిల్ టైమింగ్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను కానీ చూపిస్తాను ఇండికేటర్ సెర్చ్ చేసి. సో సెషన్స్ మీరు ఫాలో అయితే సరిపోద్ది అనమాట. సెషన్స్లో ఓవరాల్గా మీరు డే పరంగా ఒక డే క్యాండిల్లో లో ఆఫ్ ద డే రన్ సెషన్ ఫామ్ చేసిందా లేదా, ఎక్కడ ఫామ్ చేసింది ఏంటని చూసుకోండి. ఓకేనా. అది నేను ఇండికేటర్ పెట్టాక మీకు క్లారిటీ చూపిస్తాను. ఓకేనా, అది చెప్తే మీకు అప్పుడు అర్థమవుద్ది. సో నెక్స్ట్ డైలీ స్వింగ్ హైస్ డైలీ అంటే మీకు ఏదైతే ఈ పాయింట్లో నేను చెప్పిన పాయింట్లో మీరు ఒకటి ఇవన్నీ మార్క్ చేస్తే ఆటోమేటిక్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఓకేనా. సో మీరు ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, డైలీలో ఎక్కడ క్రియేట్ అయ్యింది, డైలీలో ఎప్పుడు కూడా ఎక్కడ క్రియేట్ అవుద్ది, ఎప్పుడైనా కూడా మీకు ఒక కీ లెవెల్ దగ్గర క్రియేట్ అవుద్ది. లో హై ఆఫ్ ద డే కానీ లో ఆఫ్ ద డే కానీ ఇవన్నీ కూడా ఎందుకు మీకు మార్కెట్ రివర్సల్ అవ్వాలంటే నార్మల్ ప్లేస్ నుంచి రివర్సల్ అయిపోలేదు కదా. ఏదైనా ఒక కీలో స్వింగ్ హై కానీ స్వింగ్లో కానీ ఒక ఆర్డర్ బ్లాక్ కానీ ఇలా అయితేనే మీకు అక్కడ లో ఆర్ హై ఆఫ్ ద డే అనేది ఫామ్ అవుద్ది అనమాట. ఓకేనా. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సిందంతా కూడా ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకోండి. రీసెంట్ స్వింగ్ హైస్ రీసెంట్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకోండి. ఇంటర్నల్ స్వింగ్స్ కూడా మీరు మార్క్ చేసుకోండి. అక్కడ మార్క్ చేసుకుని మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను సింపుల్ నేను ఇక్కడ ఆ రోజు ఇక్కడ ప్లాన్ చేశాను. ఎస్, ఎంట్రీ తీసుకున్న ఎంట్రీ ఇది నేను. ఓకేనా. ఇక్కడ స్వింగ్ హై ఇది రేంజ్ లో పాయింట్. ఓకేనా. సో రేంజ్లో ఇది 4 అవర్లో ఐ థింక్ ఎఫ్ఈజీ ఉందనుకుంటా ఇక్కడ. ఓకేనా. ఇదిగోండి, అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను కాబట్టి నాకు గుర్తుంది. ఓకే. సో చూడండి, ఇది ఎఫ్ఈజీ 4 అవర్లో. సో 4 అవర్లో ఎఫ్ఈజీలో మనకి స్వింగ్ లో పాయింట్. మీకు ఐటీహెచ్ ఎల్టీహెచ్ ఒక వీడియో పాయింట్ కూడా చెప్పాను. సో అది క్లారిటీ ఇక్కడ ఫామ్ చేసింది అనమాట. సో చేశాక ఐటీఎల్ మనకి ఇక్కడ స్వీప్ చేసింది. ఓకేనా. సో అంటే మీ పాయింట్లన్నీ అర్థం కావాలంటే మీరు వీడియోస్ నేను ఏ వీడియో పెట్టినా కూడా అది ఇంపార్టెంట్ వీడియో లెక్కే చూడండి. ఓకేనా. ప్రజెంట్ అయితే నేను అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ స్వీప్ చేశాక ఇక్కడ నాకు కర్లేటెడ్ పెయిర్స్లో మనకి ఇక్కడ ఎస్ఎంటీ ఫామ్ అయింది. సో ఏదైతే మనం అనుకున్న అన్ని కండిషన్లకు కూడా మ్యాచ్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట ఆ రోజు. ఓకేనా. సో న్యూస్ చూసుకోవాలి, అవన్నీ ఎలా బిహేవ్ చేస్తున్నాయి ఏంటి అంతా చూసుకోవాలి. సో రేంజ్ లో ఇచ్చేసింది కాబట్టి మనం టార్గెట్గా రేంజ్ హై టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు చూసుకొని చేసుకొని సరిపోద్ది. ఓకేనా. ఇవన్నీ ఎలా చేయాలి ఏంటంది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. బట్ కోర్ కంటెంట్లో ఏదో ఉందో అదైతే ప్రజెంట్ అయితే చెప్తాను. ఓకేనా. సో యాజ్ పర్ కోర్ కంటెంట్ మీరు ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా బిగినర్స్ కానీ ఐసిటీ ఎవరెవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ చేయాల్సింది ఇలా డైలీ చార్ట్ 4 అవర్ చార్ట్ ఓపెన్ చేసి స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ రీసెంట్ స్వింగ్ హైస్ రీసెంట్ స్వింగ్ లోస్ డైలీ హైస్ డైలీ లోస్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకోండి. ప్రీవియస్ డే హైస్ ప్రీవియస్ డే లోస్. ఈ చార్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా మీరు ఇలా మార్క్ చేసుకోండి. డైలీ స్వింగ్ హైస్ డైలీ స్వింగ్ లోస్ ఇవన్నీ కూడా రెడ్ లైన్ ఇలా మార్క్ చేసుకొని గుర్తించుకోండి. ఓకేనా. సో అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. మీకు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, మీరు డ్రా చేసిన కీ లెవెల్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయండి. అంటే డ్రా చేసి వదిలేయడం కాదు. ఓకేనా. డ్రా చేసి మీరు ఆ చార్ట్ని ఎలా అసలు మార్కెట్ బిహేవ్ చేస్తుంది ఏంటి అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మీకు అప్పుడు మార్కెట్ అసలు ఎలా మూవ్ అవుద్ది మీకు అర్థమైపోద్ది. ఓకేనా. స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ ఇవన్నీ కూడా ఎలా మీకు అసలు మార్కెట్ మూవ్ చేస్తుందో మీకు అర్థమవుద్ది. ఓకేనా. సో ప్రైస్ డెలివరీ ఇంపార్టెంట్. మీరు ప్రైస్ డెలివరీ నేర్చుకోకపోతే ఇంకేం చేయలేను నేను, అది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇంక చెప్పాల్సింది ఈ ఎపిసోడ్లో ఏం లేదు. నెక్స్ట్ ప్రీమియం డిస్కౌంట్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. సో ఎపిసోడ్లో ప్రీమియం డిస్కౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైనా కూడా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా. అంతే, ఇంకా ఎక్కువ దీని గురించి చెప్పడం కూడా వేస్ట్.
నచ్చితేనే జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు. నచ్చితేనే అంటే నేర్చుకుందాం అనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? కొన్ని రోజులు మీరు మనీ గురించి ఫోకస్ చేయకుండా ఓన్లీ ట్రేడింగ్ నేర్చుకుందాం అని ప్లాన్ చేస్తేనే జాయిన్ అవ్వండి. సో, నా అంటే కొంతమందొచ్చి కిందన కామెంట్స్ "నువ్వన్నీ కూడా ఫ్రీగా పెట్టేయొచ్చు కదా!" అంటే ఎవరి ఎక్స్‌పీరియన్స్ ఎవరు షేర్ చేయరు. ఓకేనా? ఫ్రీగా. సో, ఒక వర్క్‌తో నేను 3 ఇయర్స్ కూర్చొని అవన్నీ చేసేటప్పుడు ఎవరు కూడా నేను చేయాల్సిందంతా కూడా చేస్తున్నాను. సో, నా కోర్స్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఎవరు జాయిన్ అవ్వకపోయినా ఏం పర్లేదు. ఓకేనా? నేనిక్కడ ఆల్రెడీ నేను డైలీగా చెప్తున్నాను. ఆ డైలీ బయాస్ కాన్సెప్ట్ ఇక్కడే నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఓకేనా? సో, మీరు అంతా చేయాల్సింది ఏదైనా కూడా చెప్పిన కాన్సెప్ట్ నేర్చుకోండి. నేను యూట్యూబ్‌లో కూడా అంతా కాన్సెప్ట్స్ అని ఇప్పుడు కోర్ కంటెంట్ మొత్తం చెప్తున్నాను కదా! సో, కోర్ కంటెంట్ మొత్తం చూసి నేర్చుకొని మీరు హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు. నా కోర్సే జాయిన్ అవ్వాలని లేదు. ఓకేనా? సో, నాకు ఫండింగ్ అకౌంట్స్ నుంచి నాకు ఫండ్ వస్తుంది కాబట్టి నా కోర్సెస్ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. అంటే మన ఫస్ట్ వీడియోలో ఒకరొచ్చి కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకేనా? సో, మీరు మెయిన్‌గా ఏదైతే ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్స్ ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే. కోర్స్ అన్నది సెకండరీ. ఓకే. మీరిక్కడ ఫోకస్ చేయండి. నేను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కూడా నేను ఇక్కడ చెప్తాను. స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. నేనిప్పుడు అంటే ఐసీటీ ఏం చెప్పారు? జస్ట్ స్వింగ్ హై, స్వింగ్‌లో స్మాక్ చేసుకుంటే హెస్ డేలో స్మాక్ చేసుకోండి అని చెప్పారు. కానీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత నేను ఏమైంది? ఎలా చేశాను? ఏంటన్నది ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అది ఇక్కడ యాడ్ అయింది అంతే. ఓకేనా? సో, అంతే ఇంక ఇక్కడితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ రేపొచ్చేస్తది. చెప్పాను కదా నిన్న వీడియోలో కన్సిస్టెంట్‌గా ఎవ్రీ డే ఒక వీడియో కోరుకునే నుంచి వస్తది. ఓకే. బాయ్ బాయ్. కలుద్దాం.